ఫ్రెండ్స్ ఈ రోజు మనం వాట్సాప్ లో డిలీట్ అయిన మెసేజెస్ ఎలా చదవాలి అనే దాన్ని ఈ వీడియోలో మనం చూద్దాం. మన ఫ్రెండ్స్ కానీ లవర్ కానీ రిలేటివ్స్ కానీ వాట్సాప్ లో మెసేజ్ చేసి వెంటనే డిలీట్ అయితే చేస్తూ ఉంటారు. కానీ ఆ మెసేజ్ మనం అప్పటికి చూసే లోపే డిలీట్ అయితే ఉంటుంది. సో మనం ఆ మెసేజ్ చూడాలి అనే ఎగ్జైట్మెంట్ తో అయితే మనం ఓపెన్ చేసి చూస్తాం, కానీ అప్పటికే డిలీట్ అయి ఉంటుంది కాబట్టి మనం ఆ మెసేజ్ ఏంటనేది మనం చూడలేము. సో ఈ వీడియోలో మనం ఆ డిలీట్ అయిన మెసేజ్ ఎలా చూడాలి అనే దాన్ని ఈ వీడియోలో మనం చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మను, మీరు చూస్తున్నారు మను టెక్ ఇన్ తెలుగు. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు చేసే ఒక్క లైక్ అనేది కూడా ఈ వీడియో గ్రోతింగ్ అయితే చాలా యూజ్ అయితే అవుతుంది. తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు ఈ వీడియో ఏంటో క్లియర్ గా అయితే అర్థమవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ మీది ఏ మొబైల్ అయినా కావచ్చు, మీ మొబైల్లో సింపుల్ గా సెట్టింగ్స్ లోకి అయితే వెళ్ళండి. సో నా దగ్గర ఉన్నదైతే వివో మొబైల్ కాబట్టి సెట్టింగ్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఫస్ట్గా వచ్చేసి అనేది కూడా మీ మొబైల్లో మీ సెట్టింగ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఈ సెట్టింగ్స్ కనుక ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి ఫస్ట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. నా దగ్గర ఉన్నది వివో మొబైల్ కాబట్టి నా వివో మొబైల్లో సెట్టింగ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఇంటర్ఫేస్ అయితే. సో ఇప్పుడు మీరు అలా కొంచెం కానీ కిందకైతే స్క్రోల్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్ అండ్ నెక్స్ట్ అది కాన్వర్జేషన్ అయితే ఉంటుంది. ఇది ఏ మొబైల్కైనా మ్యాక్సిమం అయితే ఉండొచ్చు. సో దాని మీద అయితే మీరు ట్యాప్ అయితే చేసుకోండి. సో మీరు ట్యాప్ చేసుకొని కిందకి కానీ అలా స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ నోటిఫికేషన్ అండ్ హిస్టరీ మీద కానీ ట్యాప్ చేసుకున్నట్లయితే ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ సో రీసెంట్ అండ్ స్నూజ్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది. సింపుల్ గా మీరు నోటిఫికేషన్ హిస్టరీ మీద అయితే క్లిక్ అయితే చేసుకోండి. సో మీరు క్లిక్ చేసుకున్నట్లయితే యూస్ నోటిఫికేషన్ హిస్టరీ అని మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తుంది. సో మీరు సింపుల్ గా ఇక్కడ ఉన్న నోటిఫికేషన్ హిస్టరీ మీద అయితే ఆన్ లో అయితే పెట్టుకోండి. సో మీరు ఇక్కడ నుంచి అయితే ఏ మెసేజ్ అయితే డిలీట్ అయిపోయినా సరే మీ ఫోన్ లోకి అయితే డిలీట్ అవ్వకుండా అయితే మీ ఫోన్ లోనే అయితే ఉంటుంది. సో మీకు ఇప్పుడు లైవ్ లో అయితే నేను చూపిస్తాను డిలీట్ అయిన మెసేజ్ ఎలా చదవాలి ఏంటి అనేది కూడా మీకు లైవ్ లో అయితే నా వాట్సాప్ లో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పిన సెట్టింగ్స్ మీరైతే ఆన్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు నేను వాట్సాప్ లో డిలీట్ అయిన మెసేజ్ ఎక్కడ ఎలా స్టోర్ అవుతుంది అనేది కూడా ఇప్పుడు నేను మీకైతే లైవ్ లో అయితే చూపిస్తాను. సో నేను ఇప్పుడైతే మీకు వాట్సాప్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. నాకు ఈ వాట్సాప్ నుంచి అయితే ఈ అకౌంట్ నుంచి అయితే నాకు ఒక 2 మెసేజ్లు అయితే వచ్చి డిలీట్ అయితే అయినాయి. సో ఇప్పుడు ఈ మెసేజెస్ ఏంటి అనేది కూడా నాకు కూడా అయితే తెలియదు. సో ఇప్పుడు ఈ డిలీట్ అయిన మెసేజ్ ఎలా చదవాలి ఏంటి అని కూడా మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నీకు ఇందాకైతే చెప్పాను కదా, నేను నోటిఫికేషన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆన్ చేసుకోమని చెప్పాను కదా. సో మీరు సింపుల్గా అందులోకి అయితే వెళ్ళండి. సో సింపుల్గా సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత నోటిఫికేషన్ హిస్టరీ మీద క్లిక్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ హిస్టరీ అని మళ్ళీ మీకు చూపిస్తుంది. దాని మీద సింపుల్గా మీరు క్లిక్ చేసుకోండి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ డిలీట్ అయిన మెసేజ్ అయితే మీరు చూడొచ్చు. ఇందాక వాట్సాప్లో డిలీట్ అయిన మెసేజ్ 2 మెసేజ్లు అయితే ఉన్నాయో సో అదైతే మీరు చూడొచ్చు. సో మీరు ఇక్కడ ఎవ్రీ మెసేజ్ అయితే మీకు డిలీట్ అయిన మెసేజ్ ప్రతి ఒక్క మెసేజ్ కూడా ఇక్కడ స్టోర్ అయితే అయిపోతుంది. మీకు వాట్సాప్ ఒకటే అనుకోవచ్చు, ఇందులో మీకు వాట్సాప్ హిస్టరీ ఒకటి మాత్రమే ఉంటుంది అని అనుకోవచ్చు. సో ఇవి ఎలా అనుకుంటే మీ పొరపాటు. ఇన్స్టాగ్రామ్లో కూడా మనకి ఏదైనా అకౌంట్ నుంచి మెసేజ్ వచ్చి అన్సెండ్ అయినట్లయితే మీకు ఇక్కడే స్టోర్ అయితే అయిపోతుంది. మీకు అది కూడా ఎలాగా ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను. సో ఇప్పుడు నా ఫోన్లో ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. సో ఈ అకౌంట్ నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చి అన్సెండ్ అయితే చేసేసారు. సో నాకు ఇప్పుడైతే ఏం కనిపించట్లేదు. సో సింపుల్గా మీకు ఇందాక ఎలాగైతే చెప్పానో అదే విధంగా సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకొని నోటిఫికేషన్ హిస్టరీ కానీ ఓపెన్ చేసుకున్నట్లయితే సో నాకు ఇందాక వచ్చిన ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చి అన్సెండ్ అయిన మెసేజ్ అయితే ఇక్కడ మీకు చూపిస్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో నాకు ఇక్కడ ఇన్స్టాగ్రామ్ కానీ ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే ఇక్కడైతే నాకు నోటిఫికేషన్ అయితే మెసేజ్ అయితే ఏమీ లేదు. కానీ నాకు ఇక్కడ సెట్టింగ్స్లో నేను ఆన్ చేసుకున్నాను కాబట్టి నాకు ఈ మెసేజ్ అయితే చూపిస్తుంది ఇక్కడ. సో ఒక్కో మొబైల్ బ్రాండ్కి ఒక్కోలా అయితే సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఈ సెట్టింగ్స్ మీ మొబైల్లో ఉన్నాయో లేదో కింద కామెంట్లు అయితే రాయండి. సో ఒకవేళ మీ మొబైల్కి ఈ సెట్టింగ్స్ కానీ లేకపోతే కంగారు అయితే పడకండి. మీకు ఇంకొక ట్రిక్ అయితే చెప్తాను. చెప్పే ముందు మీ మొబైల్లో ఈ సెట్టింగ్ ఉందో లేదో నాకైతే కింద కామెంట్లు అయితే చేయండి. మీకు ఖచ్చితంగా వర్క్ అయితే మాత్రం లైక్ చేయండి, కింద కామెంట్లో వర్క్ అనేది కామెంట్ అయితే చేయండి. ఈ సెట్టింగ్ మా మొబైల్లో లేదన్నయ్య, మా పరిస్థితి ఏంటన్నయ్య అనుకుంటే సింపుల్గా ప్లే స్టోర్ అయితే మీరు ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ప్లే స్టోర్ ఓపెన్ చేసుకున్న తర్వాత సెర్చ్ బార్లోకి వెళ్ళి WAMR వాట్సాప్ డిలీటెడ్ మెసేజ్ అని అయితే సెర్చ్ చేయండి. మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలాగైతే ఉంటుంది. సో సింపుల్ గా మీరు ఇన్స్టాల్ బటన్ మీద అయితే నొక్కండి. ఇప్పుడు నా మొబైల్లోకి అయితే ఈ యాప్ అయితే ఇన్స్టాల్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఈ యాప్ అయితే నేనైతే ఓపెన్ చేస్తున్నాను. సో సింపుల్ గా మనకి మొబైల్లో ఫోన్ యాప్ అయితే ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి యాక్సెప్ట్ అయితే ఇచ్చేయండి. సో మనకి సెట్టింగ్స్ లోకి వెళ్ళి అలో నోటిఫికేషన్స్ అయితే మీరు పర్మిషన్స్ అయితే అన్ని ఆన్ లో అయితే ఇచ్చేయండి. సో మనకి పర్మిషన్స్ అయితే అన్ని మీకు అడుగుతుంది.
దేంట్లోంచి మీకు ఏ డిలీట్ అయిన మెసేజెస్ కావాలని అయితే అడుగుతుంది. సో నేనైతే సింపుల్గా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అయితే ఇచ్చేస్తున్నాను నేను. సో అలౌ అయితే చేసేయండి. నేను పర్మిషన్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత నాకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది. సో మీకు ఇక్కడ యాక్సెస్ టు వాట్సాప్ ఫాలోవర్స్ అని అయితే చూపిస్తుంది కదా ఇక్కడ మీకు. సో అలౌ మీద క్లిక్ అయితే చేసుకోండి. అలౌ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది ఎందుకైతే మనకి వాట్సాప్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, ఆడియోస్ కానీ డిలీట్ అయిపోయిన తర్వాత ఈ మొబైల్ ఫోల్డర్లో అయితే స్టోర్ అయితే అయిపోతుంది. సో మీరు ఏదో ఫోల్డర్లో అయితే ఇచ్చేయండి. సో నేను సింపుల్గా అయితే ఈ ఫోల్డర్లో అయితే ఇచ్చేస్తున్నాను. సో మీరు సింపుల్గా అన్నీ యాక్సెప్ట్ ఇచ్చిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ టైం నుంచి మీకు ఏ మెసేజ్ ఇన్స్టాగ్రామ్ కానీ, వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ ఎక్కడికి మెసేజ్ డిలీట్ అయినా సరే మీకు ఇక్కడ స్టోరేజ్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు మీకు మళ్ళీ నేను చూపిస్తాను లైవ్లో అయితే డిలీట్ అయిపోయిన మెసేజెస్ మళ్ళీ ఎలా వస్తాయి ఏంటి అనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను లైవ్లో. నేను చెప్పిన యాప్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకొని యాక్సెస్ అయితే ఇచ్చేసారు కదా. సో ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ మీకైతే లైవ్లో అయితే చూపిస్తాను ఇందాకట్లాగే. ఇప్పుడు మళ్ళీ నేను వాట్సాప్ అయితే ఒకసారి ఓపెన్ చేసుకొని చూస్తాను. సో వాట్సాప్ ఓపెన్ చేయడంలోనే నాకు ఈ అకౌంట్ నుంచి అయితే మళ్ళీ ఒక 2 మెసేజెస్ అయితే వచ్చి డిలీట్ అయితే అయ్యాయి. సో మళ్ళీ సింపుల్గా నేను ఎలా చదవాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను. సో మీరు సింపుల్గా ఇందాక ఏదైతే మీరు యాప్ స్టోర్ నుంచి, ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న యాప్ ఏదైతే ఉందో సింపుల్గా మీరు ఆ యాప్ని అయితే ఓపెన్ అయితే చేసుకోండి. సో మనకి యాప్ అయితే ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి ఇంటర్ఫేస్లోనే ఫస్ట్లోనే ఇక్కడ మీకు డిలీట్ అయిన మెసేజ్ అయితే మీరు ఒకసారి చూడొచ్చు ఈ విధంగా. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా అయితే నాకు డిలీట్ అయిన కాంటాక్ట్ అండ్ అలాగే డిలీట్ అయిన మెసేజ్లతో సహా ఇక్కడైతే మీకైతే చూపిస్తుంది. అండ్ అలాగే మనకి ఇన్స్టాగ్రామ్లో డిలీట్ అయిన మెసేజ్ ఎలా చూడాలో కూడా చూద్దాము. సో మనకి ఇంపార్టెంట్ మెసేజ్ అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే డిలీట్ అయిపోతూ ఉంటాయి. అవి ఎలా చూడాలో కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇందాక మీకు ఇన్స్టాగ్రామ్లో డిలీట్ అయిన మెసేజ్ ఎలా చదవాలి ఏంటంటే ఇప్పుడు మీకు చూపించాను కదా. సో నాకు ఒక అకౌంట్ నుంచి అయితే ఒక 2-3 మెసేజ్లు అయితే వచ్చి డిలీట్ అయితే అయ్యాయి. సో ఇప్పుడు మీకు ఇందాకలాగే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను, మీకు లైవ్లో అయితే చూపిస్తాను. సో నాకు ఈ అకౌంట్ నుంచి ఒక 3 మెసేజ్ అయితే వచ్చాయి. సో ఇప్పుడు మీకు ఇన్స్టాగ్రామ్లోనే డిలీట్ అయిన మెసేజెస్ కూడా ఎలా డిలీట్ అయిన మెసేజ్ చూడాలనేది కూడా మీకు చెప్పాను కదా. సో ఇప్పుడు మీకు లైవ్లో అయితే మీకు ప్రూఫ్ అయితే చూపిస్తాను. సో మీరు సింపుల్గా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. మీ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. సో మీరు ఓపెన్ చేసుకున్నట్లయితే నాకు ఈ అకౌంట్ నుంచి ఒక 2-3 మెసేజ్లు అయితే వచ్చి డిలీట్ అయిపోయాయి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి అయితే ఒక 2-3 మెసేజ్లు అయితే వచ్చి డిలీట్ అయితే అయ్యాయి. ఇప్పుడు నాకు ఇక్కడైతే కనిపించట్లేదు ఆ మెసేజ్లు ఏంటి అనేది కూడా నాకు కూడా అయితే తెలియదు. సో ఇప్పుడు నేను చెప్పాను కదా సింపుల్గా మీరు ఇందాక డౌన్లోడ్ చేసుకున్నారు కదా యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ అయితే మీరు ఒకసారి అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు వాట్సాప్లో డిలీట్ అయిన మెసేజ్ అయితే ఇక్కడ చూపిస్తుంది. సో మీరు సింపుల్గా ఇక్కడ పైన ఉన్న 3 లైన్స్ అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ చూపిస్తుంది కదా, దాని మీద ఇన్స్టాగ్రామ్ అయితే క్లిక్ చేసుకోండి. సో మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఇన్స్టాగ్రామ్ నుంచి ఏ మెసేజ్లు వచ్చాయి, ఏ మెసేజ్లు డిలీట్ అయ్యాయి అనేది కూడా ప్రతి ఒక్కటి కూడా మీకు ఇక్కడ స్టోరేజ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో కానీ చూసుకున్నట్లయితే మీకు ఆ మెసేజ్లు అయితే ఏమీ ఉండవు. కానీ ఇక్కడ నేను ఏదైతే యాప్ చెప్పానో ఆ యాప్లో అయితే మీకు ప్రతి ఒక్క మెసేజ్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. అయితే మీకు ఇందాక సెట్టింగ్లో ఉన్న ఆప్షన్ కానీ లేనట్లయితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో మీకు ఒకవేళ ఆ సెట్టింగ్స్ ఉన్నా సరే యాప్ అయితే కూడా మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరైతే చూసారు కదా. సో మీకు ఏ విధంగా అయితే మీకు ప్రతి ఒక్కటి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశానని అనుకుంటున్నాను నేనైతే. సో మీకు ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, వాట్సాప్ కానీ ఏదైనా సరే మీకు డిలీట్ అయిన ప్రతి ఒక్క మెసేజ్ కూడా ఈ యాప్లో అయితే మీకు స్టోర్ అయితే అయిపోయి ఉంటుంది. సో నేను చెప్పిన ట్రిక్ అయితే మీకు ఖచ్చితంగా వర్క్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కానీ అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే ఒకసారి వీడియో అయితే చూడండి. మీకు ఖచ్చితంగా వర్క్ అయిందా లేదా అనేది కూడా కింద కామెంట్లు అయితే చేయండి. వర్క్ అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయకుండా అయితే మర్చిపోకండి. ఫ్రెండ్స్ ఇంక ఈ వీడియో అయితే అంతే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో అయితే రాయండి. ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ అలాగే మరింత ఇన్ఫర్మేషన్తో అయితే మళ్ళీ వీడియోలో అయితే మళ్ళీ మీ అందరి ముందుకి వస్తాను. అంతవరకు బాయ్.